అనంగనంగనంగనంగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడట. అయితే ఆయన దగ్గర తెనాలి రాముడు ఉన్నాడట వికటకవి. అట్లానే తాతాచార్యులు కూడా ఉన్నారు. అయితే ఒకరోజు ఏమైందట, నగరంలో ఒక ఆయనకు గూని ఉన్నదట. ఒక ఆయనకు గూని ఉన్నదట. వీపు మీద ఒక గడ్డలాగా ఉన్నదట. ఆయన వంగిపోయి నడుస్తుంటాడట. అయితే తాతాచార్యుల దగ్గరికి వచ్చిండట. తాతాచార్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడట, తాతాచార్యుల వారు, నాకు గూని ఉన్నది, ఇది ఎట్లా పోవాలి అని అడిగిండట. అనగానే ఏమున్నదిరా, ఈ భుజాల వరకు పాతి పెట్టాలి, తలొక్కటి బయట ఉంచి భుజాల వరకు పాతి పెడితే రాత్రంతా అట్లే ఉంచితే తెల్లారే వరకు గూని పోతుందని చెప్పిండట తాతాచార్యులు. సరే అని చెప్పి ఆయన అక్కడికి పోయిండట. ఎవరినో మనిషిని మాట్లాడుకున్నాడట. ఆ గూని అయినా ఆ భుజాల వరకు ఆయన పాతి పెట్టుకున్నాడట. తలకాయ ఒక్కటి బయటకున్నది, పాతి పెట్టుకున్నాడు. అక్కడ నుంచి తెనాలి రామలింగాడు పోతుంటే తల ఒక్కటి బయటకు కనబడుతున్నది. దగ్గరికి పోయిండు. ఎవరయ్యా అని అడిగిండట. గిట్లా గోనున్నది, తాతాచార్యుల దగ్గరికి పోతే నన్ను మెడ వరకు పాతి పెట్టుకోమన్నాడు, పాతి పెట్టుకున్నాయా తెల్లారి వరకు గోని పోతుందట, చూడాలిగా అన్నాడు. అనగానే ఆయన అట్లనా సరే అని చెప్పి ఈ ఈ మందిరానికి వస్తున్నాడు. రాజమందిరానికి వస్తుంటే మన తాతాచార్యుల వారు ఏం చేస్తుండట, అక్కడ విలువైన నగలు ఉన్నాయట. ఆ విలువైన నగలు ఒక సంచిలో వేసుకొని భుజం మీద వేసుకొని వస్తుంటే ఆయన తెనాలి రామలింగడు గమనించిండట. గమనించంగానే ఈ తాతాచార్యులు ఏం చేసిండు, దాన్ని మించి ఒక సెల్ల కప్పుకొని ఇట్లా వంగి వస్తుంటే అయ్యో తాతాచార్యుల వారు ఏమైంది అని తెనాలి రామలింగడు అన్నాడు. ఏం లేదురా నాయన, గూని వచ్చింది నాకు అని. వంగి వస్తున్నామని ఎందుకు అని తెనాలి రామలింగడు అడగంగానే తాతాచార్యులు, నాకు గూని వచ్చింది, అందుకే వంగి వస్తున్నా అన్నాడట. అయ్యో తాతాచార్యుల వారు, నీకు గూని వచ్చిందా, అయితే మిమ్మల్ని మెడ వరకు పాత పెట్టాలి రండి అని చెప్పి ఆయన ఎంత చెప్తున్నా వినకుండా, ఒకవేళ కాదు అంటేనేమో దొంగతనం బయటపడుతుంది, ఆ విలువైన నగలు బయటపడుతుంది అని చెప్పి ఏమనకుండా ఆయనతో పాటు వెళ్ళిపోయిండట. ఆయనతో ఊరవతలు తీసుకుపోయిండట తెనాలి రామలింగడు. తీసుకుపోయి ఆ ఇంకో ఆయన గూనున్న ఆయన ఎక్కడ పాతి పెట్టిండ్రో అక్కడనే ఆ పక్కకు ఒక పెద్ద పొక్క తీసి ఈ తాతాచార్యుల వారిని కూడా పాతి పెడదామని ప్రయత్నించిండట. ఎందుకురా నాయన ఇక్కడ ఇట్లా చేస్తున్నావు అంటే, మరి ఆయనకు చెప్పినావు కదా గూని పోతుందని పాతి పెడితే, అందుకని నిన్ను కూడా తల వరకు పాతి పెడతాము, చూడు ఆయనగో, ఆయన తెల్లారి వరకు గూని పోతుందట, ఆయన సంతోషపడుతున్నాడు, నువ్వే చెప్పినవట కదా, మీరే చెప్పినట కదా, నీకు కూడా పోతుంది. చిచి చిచి చిచి, అట్లా కాదురా నన్ను పాత పెట్టకు, నాకు భుజం మీద నగలున్నాయి, అయినా కూడా నాకు గూని లేదు, ఏం లేదు, గూనినోళ్ళకి అది పోదు అని చెప్పి తాతాచార్యుల వాడు నిజం చెప్పిండట. అనగానే తెనాలి రామలింగడు అప్పుడు, చూసినావా ఇట్లాంటివి నమ్మొద్దు, గూని పోదు ఏం పోదులే అని చెప్పి ఆ పక్కకంతా తోడేసి ఆ గూనున్న వ్యక్తిని బయటకు తీసిండ్రట. కథ కంచికి మనం ఇంటికి.